కుక్క మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూది. వీడియో ఈ మాత్రం వచ్చిన ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వచ్చినారు వీడియో చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్మార్క్ పిచెట్ మరియు ఎఫెక్ట్ పిచెట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నేను ఎడిట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎడిట్ మోషన్ కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తారంటే అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎడిట్ మోషన్లో మీకు సైనింగ్ నేను ప్రాబ్లమ్ వస్తుంది, మీ వీడియో చేయమని చేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఎడిట్ మోషన్ అది చేస్తాను ఫ్రెండ్స్. నేను అలాగే మీకు ఇతర మాట డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, కొత్త వర్షన్ ఎప్పుడు వచ్చినా డౌన్లోడ్ చేసుకోండి, వీడియో చేయమని చెప్పండి. ఆల్రెడీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చేస్తాను ఎడిట్ మోషన్ అండ్ మళ్ళీ సైనింగ్ ప్రాబ్లమ్ ఎడిట్ మోషన్ ఎలా డౌన్ చేసుకోవాలో ఇతర మాట అనేది చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఏం చేస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్మార్క్ పిచెట్ ఎఫెక్ట్ పిచెట్ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, ఇంపోర్ట్ చేసుకుంటే బిట్మార్క్ పిచెట్ ఇలా వస్తుంది. చేయడానికి బిట్మార్క్స్ ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మాకు ఒక రెక్టాంగిల్ లేయర్, ఒక టెంప్లెట్ వీడియో అండ్ ఆడియో బిట్మార్క్స్ వస్తాయి. ఏం చేస్తారంటే మాకు చూడండి, మాకు 0328 సెకండ్ వచ్చేసేయండి. ప్రెసెంట్ ఇచ్చండి, మీడియా క్లిచ్ ఎక్కడ గ్యాలరీ చూడడం ఇమేజ్ ఉంటాయి ఫ్రెండ్స్. లొకేషన్ పోయి ఇమేజ్ సెట్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ డిలీట్ సెట్టింగ్ ప్యాక్ అండ్ డాట్స్ ఉంది రౌండ్ సర్కిల్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్ కబజ్ ఏరియా క్లిక్ చేసుకోండి. చూడండి రైట్ ఆర్ ఉంది క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇంకో ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను, అండ్ ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మరి ఏం చేస్తుంది, సెకండ్ బిట్ ఫస్ట్ చేయండి, ప్రెసెంట్ ఇచ్చింది, మీడియా క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ చేసుకొని మళ్ళీ డిలీట్ బిట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కబజ్ ఏరియా క్లిక్ చేసుకోండి, రైట్ ఆర్ క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా 2 ఇమేజెస్ చెప్పాను కదా, మీరు ఏం చేస్తారంటే ఎండ్ వరకు ఏం చేస్తారో మొత్తం ఎండ్ వరకు మీరు ఇమేజెస్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఏం చేశాను, మొత్తం ఎండ్ వరకు బిట్మార్క్ తగ్గట్టు ఈ విధంగా నేను ఇమేజెస్ యాడ్ చేశాను. ఈ ఇమేజెస్ పేరునే కాకపోతే సిమ్ యాక్టర్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను. మీ ఇక్కడ మీ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు సిమ్ యాక్టర్స్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. మీరు మీకు ఏదైనా బెటర్ అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. అలా మీరు దీనికి ఇమేజెస్ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, యాడ్ చేసిన ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, ఒకసారి షేక్ ఎఫెక్ట్ పిచెట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే కూడా మాకు 2 ఇమేజ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి ఇమేజ్తో అండ్ 2 సీల్స్ కనిపిస్తాయి. ఏం చేస్తారు, ఫస్ట్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి, తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, బ్యాక్ బిట్ క్లిక్ చేసుకుంటే బిట్మార్క్ పిచెట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే రైట్ హ్యాండ్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారు, 0-28 సెకండ్ వచ్చేస్తారు డైరెక్ట్ మీరు. ఈ ఇక్కడ మాకు 0-28 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, తర్వాత డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ అంటే పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు, ఒకసారి మీకు బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తే ఫస్ట్ ఇమేజ్కి పేస్ట్ చేసాం కదా, ఒక ఇమేజ్ వదిలిపెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఇమేజ్ పేస్ట్ చేయండి, పేస్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఏం చేస్తే ఒక ఇమేజ్ వదిలిపెట్టండి, ఒక ఇమేజ్ పేస్ట్ చేయండి. చూడండి ఈ విధంగా ఏం చేస్తారు, ఎండ్ వరకు ఒక ఇమేజ్ పేస్ట్ చేస్తూ ఒక ఇమేజ్కి వదిలిపెడుతూ ఎండ్ వరకు ఎఫెక్ట్ అని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారు, ఎండ్ వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ పిచెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేసిన తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. బిట్మార్క్ పిచెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు మధ్యలో మనకు ఒక ఇమేజ్ వదిలిపెట్టాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఎఫెక్ట్ అనే ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఒక పెట్టాం కదా, ఆ మధ్యలో ఎఫెక్ట్ వదిలిపెట్టాం కదా, దానికి సెకండ్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తుంది చూడండి, జాగా చూడండి, ఇదే విధంగా మీ ఎండ్ వరకు మధ్యలో ఇమేజ్ ఒకటి పెట్టా కదా, ఈ విధంగా ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటే ఏం చేస్తారండి, ఒక్కోసారి ఎండ్ వరకు లాస్ట్ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు 2 CC లేయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇక్కడ ఈ పక్కన హోల్స్ పట్టుకోండి, కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, కాపీ 2 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి, క్లిక్ చేస్తే బ్యాక్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. బిట్మార్క్ పిచెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేసుకోండి, ఆల్రెడీ 0-320 సెకండ్ వచ్చేస్తారు మనం. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి మొత్తం ఎండ్కి వచ్చేసేయండి. మళ్ళీ అదే విధంగా ఏ పక్కన హోల్స్ పెట్టుకోండి, 2 CC లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా ఫస్ట్ ఫ్రెండ్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది నాకు. చూడండి ఫ్రెండ్ మీకు అర్థం అవుతుంది అనుకుంటారు మొత్తం ఎండ్ వరకు ఎలా చేశాను అనేది. మీకు అర్థం అవుతుంది కామెంట్ బాక్స్ చెప్పగలరు నాకు, బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నెక్స్ట్ వీడియో అన్ని బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను మీకు. చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కొత్త వాళ్ళు ఉంటే ఏం చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్ పైన అకౌంట్ క్లిక్ చేసుకోండి,
వీడియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే కింద ఫుల్ హెచ్డి ఉందా, కొంచెం ఫాస్ట్గా కన్వర్ట్ కావాలంటే 720 పెట్టుకోండి. కొంచెం కింద ఎక్స్పోర్ట్ ఉందా, కింద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అవుతుండే వీడియో మీది. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.